ఉంది. ఆ దినాల్లో శత్రు రాజ్యాలు తరలి వచ్చి ఆ యొక్క యెరూషలేం మందిరంలో నుంచి బంగారపు లేకపోతే విలువైన పాత్రలు, యెరూషలేము ప్రార్థనా మందిర సేవకు ఏర్పాటు చేయబడినవన్నీ దొంగిలిస్తూ ఉన్నాడు నెబుకద్నెజరు. ఆ సమయంలో యిర్మీయా భక్తుడు ఈ యొక్క మందసమును ఎలాగైనా ప్రిజర్వ్ చేయాలి, ఎలాగైనా భద్రపరచాలని కొంతమంది యాజకులతో, కొంతమంది లేవీయులతో రాత్రులు రహస్యముగా వారు గుమ్ముకూడి ఎంత కష్టపడి ఆ యొక్క యెరూషలేము ప్రార్థనా మందిరము నుండి ఆ యొక్క కొండ చివరి వరకు మోసుకొని వచ్చారు, ప్రాణాలు తెగించారు మనం చెప్పలేము. అద్భుతమైన విషయం జరిగింది. ఆ కొండ లోపల తొలిచి వేసి ఉన్నారు. కొండ లోపల తొలిచి వేసి ఆ కొండ లోపల ఆ మందసము పట్టే అంత, ఆ మందసము పట్టే వరకు, ఆ మందసము లోపలికి దూరే వరకు ఏం చేశారు? హోల్ పెట్టారు. పైకి మాత్రము ఆ కొండలాగే కనబడుతుంది. అక్కడికి పగులు వెళ్ళిపోయింది. ఏది? ఈ యొక్క భయంకరమైన భూకంపము ద్వారా వచ్చిన ఆ పగులు. యేసుక్రీస్తు ప్రభు సిలువ, ఆ సిలువ రంధ్రము నుండి కిందికి, కింది నుంచి పక్కకు అక్కడ కరుణాపీఠము ఉంది. యిర్మీయా భక్తులు అక్కడ దాచి ఉన్నారు. అయితే అక్కడ ఆ కరుణాపీఠం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క సిలువ రక్తధారలు ఇలాగా చుక్క చుక్కగా కారి 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 ఇక్కడ గడ్డగట్టింది. నా ప్రియమైన వార్లారా, కరుణాపీఠం మీద ఓలకబోయవలసిన ప్రక్షాళన సంపూర్తి అయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా తానే ప్రధాన యాజకుడుగా తన కాళ్ళలో నుంచి కారుతూ ఉన్న ఆ రక్తము ఎప్పుడు సమాప్తమైనది అని అన్న తర్వాత ఒకడు పరిగెత్తుకొని వచ్చి బల్లెమును పొడిచారు. పక్కల నుంచి బల్లెం పొడవగా లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ స్ప్లీన్ రప్చర్ అయిపోయింది. అక్కడి నుంచి రక్తము ఇలాగా మరి ధారలుగా కిందికి జారుకుంటూ కరుణాపీఠ మీద ప్రోక్షించబడింది. నా ప్రియమైన వార్లారా, ఎంత సంతోషకరమైన విషయం ఇది. ఈ అద్భుతమైన విషయాల్లో